ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఒక వ్యక్తి నీ ఫోటోని చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు, కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. నిద్ర లేదు, తిండి లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఏం జరిగినా నిన్ను వదిలిపెట్టడట, నీతోనే ఉంటాడట. ఎవరు వారు? ఎందుకు అంతలా కుమిలిపోతున్నారు? ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? ప్రతి క్షణం నీ పేరే, ప్రతి క్షణం నీ తలుపే, రేయింపవళ్ళు నీ జ్ఞాపకాలే. నువ్వు లేని జీవితం తనకు శూన్యంలా ఉంది. ఎవరు ఆ వ్యక్తి? ఎవరైనా నీ నుండి దూరం అయిపోయారా? ఎవరైనా నీకు దూరంగా ఉన్నారా? నువ్వు మాట్లాడటం లేదా? లేకపోతే నువ్వు ఎవరినైనా బాధ పెట్టావా? లేకపోతే వాళ్ళు బాధ పెట్టి నీ నుండి దూరంగా వెళ్ళిపోయిన వారా? అసలు ఎవరు నీ జీవితంలో ఎలాంటి ఒక వ్యక్తి ఉన్నారు? నిన్ను అస్తమానం పదే పదే తలుచుకునేంత, కలవరించుకునేంత, పలవరించుకునేంత ఎవరు వారు? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే బిడ్డ అంటూ ఈరోజు బాబా గారు ఒక అద్భుతమైన సందేశంతో, ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబాయ్ గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఎంతలా తపన పడుతున్నారు, పూర్తి వివరాలు కూడా బాబా గారు మీకు అందిస్తారు. ఇక వీడియోలోకి వస్తే, బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, కేవలం కొన్ని క్షణాలు ఆగు, కథలకు మెదలకు. ఎందుకంటే ఇప్పుడు నీ ముందుకు వస్తున్నటువంటి మాటలు వినటానికి కాదు, అనుభవించటానికి, హృదయంలో తాకటానికి. ఇటీవల నీకు ఇలా అనిపిస్తోందా? ఒక వ్యక్తి నీ జీవితం నుండి వెళ్ళిపోలేదు, దూరమైనా కూడా మునుపటి కంటే ఎక్కువ దగ్గరగా వచ్చాడు అని. ఇది ఏ భ్రమ కాదు, ఇది మలుపు సూచన. ఇక్కడ కొన్ని సంబంధాలు వెనక్కి వెళ్ళవు, అంతరంగంలోని మరింత లోతుగా మారుతాయి, పాతుకుపోతాయి. ఒక ప్రత్యేక వ్యక్తి ఇప్పుడు ఆ స్థితికి చేరుకున్నాడు, నిన్ను మళ్ళీ కోల్పోయే ప్రమాదం తీసుకోలేని స్థితికి. బహుశా అతను ముందు నిన్ను తేలికగా తీసుకుని ఉండొచ్చు, అతను లేదా ఆమె, ఇక్కడ ఎవరైనా కావచ్చు. బహుశా పరిస్థితులకి కారణంగా చూపించి నీకు ఉండొచ్చు, అంటే పరిస్థితుల్ని కారణంగా చూపించి నీకు దూరంగా ఉండొచ్చు. బహుశా అహంకారం లేదా భయం అతన్ని వెనక్కి లాగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అతని లోపల ఏదో పగిలిపోయింది, ఏదో విరిగిపోయింది, కుప్ప కూలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అతనికి సత్యం కనిపించింది. నువ్వు అతని అలవాటు కాదు, నువ్వు అతని స్థిరత్వం, నువ్వు అతని నేల, దాని మీద నిలబడి అతను తనను తాను సురక్షితంగా భావించేది. ఒక వ్యక్తి నీ గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించటం మొదలు పెడితే, నీ శక్తిని అనుభవించటం మొదలు పెడితే, మరియు నువ్వు వెళ్ళిపోతే తనను తాను కోల్పోతాననే భయం అతన్ని వెంటాడితే, అక్కడ ఆ బంధం మిగలదు, అక్కడ భయం మొదలవుతుంది. ఇప్పుడు అతనికి ఇతరులు ఏమనుకుంటారు అనేది పట్టించుకోవటం లేదు. భవిష్యత్తు ఎంత అనిశ్చితమైన మార్గం, ఎంత కష్టమైన అతనికి స్పష్టంగా కనిపిస్తోంది. నువ్వు లేకుండా అతని జీవితం అసంపూర్ణం. అందుకే నువ్వు హఠాత్తుగా అతని ఉనికిని మరింత ఎక్కువగా అనుభవిస్తున్నావు. అతని జ్ఞాపకాలని, పాత జ్ఞాపకాలు పైకి వస్తున్నాయి, గుర్తు వస్తున్నాయి, పదే పదే కలవర పెడుతున్నాయి. నిన్ను కూడా హృదయంలో ఒక వింత భరోసా పుడుతుంది. ఇక అతను నిన్ను వదిలేయడు. ఎందుకంటే ఒక వ్యక్తి తాను ఏమి కోల్పోయే ప్రమాదం తీసుకున్నాడో అర్థం చేసుకున్నప్పుడు అదే తప్పు మళ్ళీ చెయ్యడు. ఇది నియంత్రణ కాదు, భయంతో పుట్టిన ప్రేమ కథ కూడా కాదు, ఇది ఆ వ్యక్తి కథ. చివరికి అర్థం చేసుకున్నాడు, కొన్ని సంబంధాలు కోల్పోవటానికి కాదు, వాటిని మనం కాపాడుకుంటేనే మనతో ఉంటాయి, రక్షించుకుంటేనే మనతో ఉంటాయి. చిన్నతనం చేసిన, నిర్లక్ష్యం చేసిన, చిన్న చూపు చూపించిన ఆ బంధాలు కుప్పగూలిపోతాయని అర్థమైపోయింది. నిన్ను కోల్పోవటానికి కాదు, కాపాడుకోవటానికి అని అర్థమైంది. నువ్వు ఒకప్పుడు అనుకున్నావు అతను నిన్ను వదిలేయగలడు అని, కానీ ఇప్పుడు నిన్ను కోల్పోవటానికి అతనే అత్యధికంగా భయపడుతున్నాడు. బయట నుండి అతను ఎంత శాంతంగా కనిపించినా కూడా లోపల అంతే తీవ్రమైన అస్థిరత జరుగుతోంది. బహుశా సమయానికి నీ విలువను అర్థం చేసుకోలేదు, కానీ నీ మౌనం వచ్చినప్పుడు నువ్వు కేవలం
నీ ఉనికి మాత్రమే కాదని, నువ్వు అతని భావోద్వేగ ఆధారమని అతనికి తెలిసిపోయింది. నువ్వు లేని జీవితం వ్యర్థమని అర్థమైపోయింది. నువ్వు లేకుండా ఊపిరి కూడా తీసుకోలేనని అర్థమైపోయింది. నువ్వు హఠాత్తుగా వెనక్కి తప్పుకున్నావు, అంటే మౌనాన్ని పాటించావు. ఇక్కడ ప్రశ్నలు అడగటం మానేసావు. ఎందుకు అలా చేస్తావు, ఏం చేస్తున్నావు, ఇలాంటివన్నీ కూడా ఏమీ అడగటం లేదు. నువ్వు మౌనాన్ని ఆశ్రయించావు, ప్రశ్నలు అడగటం మానేసావు. నిన్ను నువ్వు కాపాడుకోవటం మొదలు పెట్టావు. అదే ఆ క్షణంలో అతని లోపల భయం పుట్టింది. ఎందుకంటే నిజంగా ముఖ్యమైన వ్యక్తి వెళ్ళిపోతే శ్రద్ధ చెయ్యదు, కానీ ప్రభావం చాలా లోతుగా మిగిలిపోతుంది. ఇప్పుడు ప్రతిరోజు అతనికి అనిపిస్తోంది, నువ్వు లేకుండా తన జీవితాన్ని సమతుల్యం చేయలేకపోతున్నాను అని. చిన్న చిన్న విషయాలు నీ జ్ఞాపకాలను తెచ్చిపెడుతున్నాయి, గుర్తు చేస్తున్నాయి. ఆ చోట్లు, ఆ క్షణాలు, ఆ మాటలు నీ పేరు చెప్పకపోయినా నిన్ను ప్రతి క్షణం అనుభవించినవి. ఇప్పుడు అతనికి అర్థమైపోయింది పూర్తిగా. నువ్వు ఏ వికల్పము కూడా కాదు. పరిస్థితుల ప్రకారం ఎంచుకోవచ్చు లేదా వదిలేయవచ్చు. నువ్వు ఆ వ్యక్తి ఏమీ అడగకుండానే భావోద్వేగ భద్రత ఇచ్చావు. ఆ భద్రత తొలగిపోయినప్పుడు అతని బలహీనత బయటపడింది. అంటే ఇప్పుడు తనకు అర్థమవుతోంది తను ఏం కోల్పోతున్నాడో, దేన్ని దూరం చేసుకున్నాడో. తనలో తాను ఈ ప్రశ్నలు వేసుకుంటున్నాడు. నిన్ను వదిలేస్తే నన్ను నేను ఎప్పుడైనా క్షమించగలనా? ఈ ప్రశ్న అతన్ని నీ వైపు ఆకర్షించేలా చేస్తోంది. ఆగకుండా మళ్ళీ అది నీ వైపు లాక్కొస్తోంది. భయంతో కాదు, ఇక్కడ అతను ఎంతో ఒక నమ్మకంతో వస్తున్నాడు, ఒక బాధతో వస్తున్నాడు. అతను నిన్ను కోల్పోయే ప్రమాదం తీసుకోలేదు. ఎందుకంటే కొందరు వ్యక్తులు జీవితంలో 2 సార్లు దొరకవని అర్థమైపోయింది. కొంతమంది వ్యక్తులు 2 సార్లు దొరకరని, అదే వ్యక్తులు మళ్ళీ జీవితంలోకి రారని అతనికి అర్థమైపోయింది. ఇప్పుడు అతను నిన్ను పట్టుకోవాలని ఆశిస్తున్నాడు, కాపాడుకోవాలని ఆశిస్తున్నాడు. ఈసారి బలవంతంతో కాదు, పూర్తి నమ్మకంతో. అతను కేవలం గుర్తు చేసుకోవటం లేదు, లోపల నుండి నీలో కలిసిపోయి అనుసంధానమై ఉన్నాడు. దూరం అతన్ని బలపరచలేదు, ప్రతిరోజు లోపల నుండి బలహీనపరుస్తూ వచ్చింది. తాను నువ్వు లేకుండా బాగుండలేనని అనుకుంటున్నాడు. ఇంతకు ముందు నువ్వు లేకపోయినా అంతా బాగుంటుంది, నేను బాగుండగలను అని తనను తాను ఒప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ అబద్ధం లోపల నిలబడటం లేదు, కూలిపోతోంది. ఆ వ్యక్తి తన భావోద్వేగ సమతుల్యం మరొకరి ఉనికితో ముడిపడి ఉందని తెలిస్తే ఆ బంధాన్ని వదిలేసే ధైర్యం ఎవ్వరికీ రాదు. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఈ భయం అతన్ని వెంటాడుతోంది. నువ్వు పూర్తిగా దూరం అయిపోతే తనను తాను గుర్తుపట్టుకోలేకపోతానని నీ శక్తి ఇప్పుడు అతనికి ఒక కళ్ళెంలా మారింది. బయటికి రాకపోయినా లోపల నిన్ను పట్టుకుని ఉన్నాడు. నిన్ను కోల్పోవటం కేవలం సంబంధం కోల్పోవటం కాదు, తన స్థిరత్వం కోల్పోవటం అని అర్థమైంది. ఇప్పుడు అతను ఆ క్షణాలను మళ్ళీ జీవిస్తున్నాడు. నిన్ను తేలికగా తీసుకున్న క్షణాలను ప్రతి జ్ఞాపకం లోపల అపరాధ భావనని తెచ్చిపెడుతోంది. కానీ ఈ అపరాధ భావన అతన్ని దూరం చెయ్యటం లేదు, నీ వైపు ఆకర్షిస్తోంది. ఇప్పుడు తన భయాన్ని సమర్థించుకోవటం మానేశాడు, దాన్ని స్వీకరిస్తున్నాడు. నీకు తనకు అవసరమని అంగీకరించటం అతనికి సులభం కాదు, కానీ ఇప్పుడు దాని నుండి పారిపోవటం లేదు. ఇలా స్వీకరించటమే. నువ్వు తనకు అవసరమని అంగీకరించటం అతనికి సులభం కాదు, కానీ ఇప్పుడు దాని నుండి పారిపోవటం లేదు. ఈ స్వీకార భావనే అతన్ని మారుస్తుంది. ఒక వ్యక్తి ఎవరినైనా కోల్పోవటం భయంతో కాకుండా కోల్పోయే సత్యంతో భయపడితే అప్పుడు అతను ఏ స్థితిలోనైనా వారిని పట్టుకుంటాడు. అందుకే ఇక అతను నిన్ను వదిలివేయడు. అతను ఇప్పుడు అర్థం చేసుకున్నాడు, కొన్ని సంబంధాల్లో సమయం కాదు, ఇక్కడ ఎంతో తలరాత కూడా పనిచేస్తుంది అని. ఇక్కడ ఆ స్థానంలో ఇంకొకరిని ఊహించలేకపోతున్నాడు, నీ స్థానంలో ఇంకొకరిని ఊహించలేకపోతున్నాడు. ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినప్పుడల్లా హృదయం మళ్ళీ అక్కడికి నీ దగ్గరికి తిరిగి వస్తుంది, నువ్వు ఉన్న చోటుకి. ఇది తన మాటలకి తూకం వేస్తున్నాడు, తన ప్రవర్తనని చూస్తున్నాడు. ఎక్కడ నిన్ను అసురక్షితంగా భావింపజేశాడో అర్థం చేసుకుంటున్నాడు. ఎక్కడ నిన్ను బాధ పెట్టాడో, ఎక్కడ నీ మనసు గాయపరిచాడో, ఎక్కడ నిన్ను చిన్నచూపు చూశాడో, ఎక్కడ నిన్ను అశ్రద్ధ చేశాడో అవన్నీ ఇప్పుడు చూడగలుగుతున్నాడు. వెతుక్కుంటున్నాడు, ఎక్కడ నేను ఏ తప్పు చేశానో అని. ఒక వ్యక్తి తన తప్పును చూడటం మొదలు పెడితే దాన్ని సరిచేసుకోవటానికి సిద్ధపడతాడు. ఇప్పుడు అతనికి ఎంత వంగాల్సి వచ్చినా పట్టించుకోవటం లేదు, లెక్క పెట్టడం లేదు. నేను వంగుతాను అన్న భావనకి వచ్చాడు. కేవలం ఆలస్యం కాకూడదని మాత్రమే భయపడిపోతున్నాడు. ఆలస్యమైతే పరిస్థితులు ఎటువైపుకు వెళ్తాయో అతను తలుచుకుంటేనే గుండెల్లో జల్లుమంటోంది. ఇక నువ్వు చూస్తావు, అతను సందేహాలతో కాదు చర్యలతో వస్తాడు. ఎందుకంటే ప్రాధాన్యత మారితే ప్రవర్తన కూడా మారుతుంది. ఈ కథ ఇక భయం వైపు కాదు, ఒక
బాధ్యత వైపు మళ్ళుతుంది, ఒక ప్రేమ వైపు మళ్ళుతుంది, ఒక ఆకర్షణ వైపు మళ్ళుతుంది. ఎందుకంటే తనలో ఇప్పటికే పరివర్తన మొదలైపోయింది, మార్పు మొదలైపోయింది. తను చేసిన తప్పేంటో, పొరపాటేంటో తనకు అర్థమైపోయింది. తనను తాను దిద్దుకోవాలని, నిన్ను కోల్పోకూడదని, జీవితాంతం నిన్ను పట్టుకోవాలని తపన పడిపోతూ ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకనే తను ఇంత ఇరకాటంలో పడిపోయి నలిగిపోతూ ఉన్నాడు ప్రతిరోజు కూడా. ఇప్పుడు అతను నిన్ను పట్టుకుని ఉంచాలని కాదు, నీతో కలిసి నడవాలని ఆలోచిస్తున్నాడు. పట్టుకోవటం భయంతో వస్తుంది, కలిసి నడవటం అనేది అర్థంతో వస్తుంది. అతను ఇక పారిపోవటం లేదు, ఆపుతున్నాడు. భయంతో కాదు, బాధ్యతతో. ఈ సంబంధం ఒక భావోద్వేగ ఆధారిత పూరిత కాదు, ఒక భావోద్వేగ బాధ్యతగా మారింది. ఒక వ్యక్తి బాధ్యత తీసుకోవటానికి సిద్ధమైతే అతను ఎప్పటికీ విడిచిపెట్టడు. అప్పుడు అతను అంగీకరిస్తాడు. ఇప్పుడు అతను కూడా అంగీకరించాడు. ప్రేమ తనను బలహీనుడిని చెయ్యదు, ప్రేమే తనను స్థిరపరుస్తుంది. ముందు దూరం సురక్షితంగా అనిపించేది, ఇప్పుడు అదే దూరం అతన్ని ఎక్కువ భయపెట్టేస్తోంది. నువ్వు లేకుండా తన జీవితం అసంపూర్ణం, అయితే జీవితం అంతా చెదిరిపోయినట్లు అనిపిస్తోంది. అతను అర్థం చేసుకున్నాడు నీవు లేని ఆ సమయాన్ని, ఆ లోటు. నిజమైన ప్రేమ స్వయంగా నడవదు, దాన్ని ప్రతిరోజు ఎంచుకోవాలి. ఇప్పుడు అతను నిన్ను ఎంచుకున్నాడు. ఈ కథ ఇక్కడ ముగిసిపోదు, ఇది బలపడటానికి వచ్చింది. కానీ గుర్తించుకో తల్లి, ప్రేమ అప్పుడే నిలుస్తుంది ఇద్దరూ కలిసి దాన్ని రోజు ఎంచుకున్నప్పుడు. నీ మాటలు నీ కథలా అనిపిస్తే అంటే ఈ కథ ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు కథ మలుపుకి చేరుకుంది. ఇక మాటలు కేవలం ఎలా అంటే ఇవి వినటానికి పరిమితం కావు, లోపల గుండెల్లో మోగుతాయి. ఇది ఇక ఎవరో మారటం కాదు, ఇది మీ ఇద్దరి కథ. ఇది మనిషిని సత్యం ముందు నిలబెడుతుంది. ఎందుకంటే ఎవరైనా చాలా కాలం కూడా తనను తాము దాచుకుంటూ పారిపోతే ఒకరోజు ఆ పారిపోవటమే అతన్ని అత్యధికంగా అలసిపోయేలా చేస్తుంది, అన్ని చోట్ల కూడా దాక్కునేలా చేస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి అదే అలసటలో నిలబడి ఉన్నాడు. ఇప్పుడు అతనికి స్పష్టంగా కనిపిస్తోంది తాను కోల్పోయింది సాధారణ సంబంధం కాదు అని. ఆ విషయం తలుచుకుని కుమిలిపోతున్నాడు, వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నీ ఆలోచనలతో నిద్ర లేక, తిండి లేక అల్లాడిపోతున్నాడు. పిచ్చివాడిలా కూడా వెలవెల్లాడిపోతున్నాడు. ఎలా నిన్ను మళ్ళీ కలవాలో అర్థం కావటం లేదు, ఎలా నీకు క్షమాపణలు చెప్పాలో అర్థం కావట్లేదు, ఎలా నిన్ను మళ్ళీ తన జీవితంలోకి తెచ్చుకోవాలో తెలియని గందరగోళంలో పడిపోయాడు. ఇప్పుడు అటువంటి ఒక ఉనికి మాట్లాడకుండానే భారాన్ని తేలిక చేసేది, అదొక సహాయం. తాను విరిగినా కూడా అతన్ని ఆదుకునేది. ముందు దాన్ని సాధారణంగా భావించాడు, కానీ ఇప్పుడు ఆ సహాయం తొలగిపోయినప్పుడు తాను ఎంత ఒంటరి అయిపోయానో అర్థమవుతోంది. గుండెల మధ్యలోనూ ఇప్పుడు అతను తన పాత నిర్ణయాలను కొత్త చూపులతో చూస్తున్నాడు, కొత్త దృష్టితో చూస్తున్నాడు. ప్రతి క్షణం ఆలోచిస్తున్నాడు. ఎక్కడ మాటలు అసలు వినటం లేదు, ఎక్కడ మౌనాన్ని తేలిగ్గా తీసుకున్నాడో, ఎక్కడ ముందుంటాడని భావించాడో అతనికి ఇప్పుడు అర్థమవుతోంది. అత్యంత లోతైన గాయాలు శబ్దం లేకుండా ఇచ్చేవే. నీ మౌనం అతనికి అది బోధించింది. వేల మాటలు చెప్పలేనిది. ఎందుకంటే ఒక వ్యక్తి హఠాత్తుగా ప్రశ్నలు అడగటం మానేస్తే, ఫిర్యాదులు చెప్పటం వదిలేస్తే తనలో తాను సంకుచితం అయిపోతాడు. అప్పుడు ఈ సంబంధం ముగిసిపోదు, కానీ తనను తాను ఆపాలి అనుకుంటాడు, కాపాడుకుంటాడు. అదే విషయం ఇప్పుడు అతన్ని లోపలికి కదిలిస్తోంది. ఇప్పుడు ఈ భయం అతన్ని వెంటాడుతోంది. తాను తేలికగా తీసుకున్న వ్యక్తి నిజంగా ముందుకు వెళ్ళిపోతారేమో అని. ఎందుకంటే అతనికి తెలుసు, నువ్వు ముందుకు వెళ్తే ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూడవు. నువ్వు తిరిగి వచ్చే వ్యక్తివి కూడా కాదు, నువ్వు ఆగే వ్యక్తి అంతకంటే కూడా కాదు. ఆ ఆలోచనే అతన్ని ఇప్పుడు భయానికి గురి చేస్తోంది, ఆందోళనకి గురి చేస్తోంది, అస్థిరపరుస్తోంది. ప్రతిరోజు అతను అనుభవిస్తున్నాడు, నరకం అనుభవిస్తున్నాడు. నువ్వు అతని కేవలం ప్రేమ మాత్రమే కాదు, నువ్వు అతని అలవాట్లలో భాగమైపోయావు. అతని ఉదయ శాంతిలో, రాత్రి గందరగోళాల్లో, మౌనంలో ప్రతి మూలలో నువ్వే ఉన్నావు, ఉండేదానివి కూడా. అదంతా హఠాత్తుగా ఖాళీ అయ్యాక అతనికి ఇప్పుడు తెలుస్తోంది ఖాళీతనం అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు అతను తనతో తాను అబద్ధం చెప్పుకోలేకపోతున్నాడు. ముందుకు తనను తాను ఒప్పించుకునేవాడు, అంతా బాగుంటుంది, సమయంతో అన్ని సరైపోతాయిలే, కాలమే అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది, సమయంతో అన్ని సర్దుకుంటాయి అని. కానీ ఇప్పుడు అతనికి అనిపిస్తోంది సమయం ముందుకు సాగుతోంది, అతని హృదయం నీ దగ్గరే ఆగిపోయింది. అతను అంగీకరించవలసి వచ్చింది నిన్ను కోల్పోయి తనను తాను కోల్పోయాను అని. ఇప్పుడు అతను ఆ క్షణాలను కూడా గుర్తు చేసుకుంటున్నాడు. నువ్వు అతన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు అతను నిన్ను తప్పించాడు, చిన్నచూపు చూశాడు, నీ నుంచి పక్కకు జరుపుకోవటానికి చూశాడు. నువ్వు నీ భావాలని మాటల్లో చెప్పాలి అనుకున్నప్పుడు
అతను వాటిని భారంగా భావించాడు, నిర్లక్ష్యం చేశాడు. ఇప్పుడు అదే భావనలు అతనికి ఎక్కువగా గుర్తు చేస్తున్నాయి. ఎందుకంటే అవి ఫిర్యాదులు కాదు, అవి అనుబంధ ప్రయత్నాలు. ఇప్పుడు అతను అర్థం చేసుకుంటున్నాడు, సంబంధాన్ని కాపాడుకోవటానికి ఎప్పుడు పెద్ద మాటలు అవసరం లేదు. కొన్నిసార్లు కేవలం వినటమే సరిపోతుంది. కానీ అతను ఇప్పుడు వినలేదు. కానీ అతను అప్పుడు వినలేదు, నువ్వు చెప్పినప్పుడు, బతిమాలుకున్నప్పుడు. ఇప్పుడు అతనికి అనిపిస్తోంది, అప్పుడు అత్యంత అవసరమైనప్పుడు అతను ఏమీ వినలేదు. కానీ ఇప్పుడు ఆ తప్పు బరువును లోపల అనుభవిస్తున్నాడు. నువ్వు వెనక్కి తప్పుకోవటం అతనికి హెచ్చరిక కాదు, అదొక అద్దం. ఆ అద్దంలో తనను తాను అసమతుల్యంగా భయపడుతూ చూస్తూ ఉన్నాడు. భయపడుతూ ఒంటరిగా ఉండిపోతానని కాదు, అతని నిజమైన రూపంలో స్వీకరించిన వ్యక్తిని కోల్పోతానని. ఇప్పుడు అతనికి ఇలా కూడా అనిపిస్తోంది, నువ్వు ఎప్పుడూ అతన్ని పర్ఫెక్ట్గా ఉండమని ఆదేశించలేదు. నువ్వు కేవలం నిజాయితీగా ఉండమని మాత్రమే చెప్పావు. నువ్వు కోరింది అతను ఆగి విని సాధించాలని. కానీ అతను ప్రతిసారి పారిపోవటాన్నే సులభమైన మార్గంగా ఎంచుకున్నాడు. ఇప్పుడు పారిపోయే చోటు మిగల్లేదు. ఎందుకంటే లోపల విరిగిపోతే బయట ప్రపంచం సహాయం చెయ్యదు. ఇప్పుడు అతను అదే విరిగిపోవటంలో ఉన్నాడు. ప్రతి చోట నీ లోటు కనిపిస్తోంది. ముందు నిన్ను అనవసరంగా భావించిన విషయాల్లో కూడా ఇప్పుడు ఈ భయం కూడా వచ్చింది. ఇప్పటికీ ఏమీ చెయ్యలేకపోతే ఈ దూరం శాశ్వతం అవుతుందేమో అని భయపడిపోతున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు, నువ్వు భారం కాదు, తనని అర్థం చేసుకునేలా చేసే వ్యక్తివి అని. నువ్వు ఒక్కసారి వదిలేస్తే పూర్తిగా వదిలేస్తావు అని అదే ఆలోచన అతన్ని లోపల జలధరింపజేస్తోంది. ఇప్పుడు అతను అంగీకరిస్తున్నాడు, నీ ఉనికి అతనికి జీవితంలో భావోద్వేగ సహాయం మాత్రమే కాదు, ఒక దిశ కూడా. నువ్వు అతని నిర్ణయాలకు స్థిరత్వం ఇచ్చేదానివి, అతని గందరగోళాలకి ఒక జవాబు ఇచ్చేదానివి. ఇప్పుడు అది లేకుండా తన జీవితం చెదిరిపోతున్నట్లు ఒంటరిగా అనిపిస్తోంది. ఇప్పుడు అతను చిన్న చిన్న విషయాలను కూడా అర్థం చేసుకుంటున్నాడు. ముందు శ్రద్ధ పెట్టనివి, నీ మౌనం వెనుక దాగిన అలసట, నీ మాటల్లో దాగిన ఆశ, నీ కళ్ళల్లో దాగిన భయం ఇప్పుడు అతనికి అర్థమవుతున్నాయి. నువ్వు ఎందుకు అప్పుడు అంతలా విలవిల్లాడిపోయావో, నువ్వు ఎంత సహనం చూపించావో చెప్పకుండానే ఇప్పుడు అతను తనలో తాను ఈ ప్రశ్న వేసుకుంటున్నాడు. నిన్ను కోల్పోతే తన నిజాయితీని ఎవరు ముందు ఉంచగలడు? ఎవరితో భయం లేకుండా బలహీనుడిగా ఉండగలడు? ఎందుకంటే అతనికి తెలిసింది, ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళు. కానీ తెలుసో తెలియక తప్పులు, పొరపాట్లు, తప్పు దావల్లో వెళ్తుంటే హెచ్చరించే వాళ్ళు, ఆ దారి సరిదిద్దేవాళ్ళు, ప్రవర్తనను సరిదిద్దేవాళ్ళు, మంచి దారి చూపించేవాళ్ళు, మన మేలు కోరేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అని ఇప్పుడు అతనికి అర్థమైంది. అందుకోసమే నీలాంటి వ్యక్తిని కోల్పోవటం అంటే తనను తాను కోల్పోవటమే అని తనకు అర్థమైంది. భయంతో విలవిల్లాడిపోతున్నాడు, గజగజలాడిపోతున్నాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు, ఏది ఏమైనా నేను తనతోనే ఉండాలి అన్న గట్టి నిర్ణయం కూడా తీసుకున్నాడు. నీ కోసమైతే తప్పించిపోతున్నాడు బిడ్డ. అంటే ఇక్కడ నీ జీవితంలో ఎవరైతే ఇంతకాలం ఉన్నారో వాళ్ళు చేసే తప్పులని, పొరపాట్లని నువ్వు దిద్దాలి అని చూసినప్పుడు నిన్ను చిన్న చూపు చూసి, నీది అతి ప్రేమ అని చెప్పి, నాకే ఎందుకు ఎన్ని నీతులు చెప్తున్నారు, నాకే ఎందుకు ఎన్ని బుద్ధి మాటలు చెప్తున్నారు అంటూ పక్కకు వెళ్ళిపోయిన వారు ఎవరైతే ఉన్నారో, అదే నువ్వు ప్రేమించిన అమ్మాయి కావచ్చు, ప్రేమించిన అబ్బాయి కావచ్చు, స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేదా తల్లి కావచ్చు, బిడ్డ కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, ఎవరినైతే నువ్వు ఎక్కువ అభిమానించే దానివో వాళ్ళు కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు, తప్పులో చేసినప్పుడు, నువ్వు దండించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు అది దాన్ని తీసుకోలేక ఎవరైతే వెళ్ళిపోయారో అలాంటి వాళ్ళు, మీ జీవితం నుంచి ఈ మధ్య కాలంలో ఎవరైతే దూరంగా వెళ్ళారో అలాంటి వాళ్ళు ఈరోజు నువ్వు లేని లోటు తెలుసుకున్నారు, బాధపడుతున్నారు. మళ్ళీ నీ దగ్గరికి రావాలంటే మొహం చెల్లటం లేదు. వాళ్ళల్లో వాళ్ళే ఎలా అయిపోతున్నారంటే నరకం అనుభవిస్తున్నారు, లోపల కుమిలిపోతున్నారు. అలాంటి వారు ఎవరు నీ జీవితం నుంచి వెళ్ళిపోయారో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించు బిడ్డ. వాళ్ళ రూపం నీ కళ్ళ ముందు కదులుతుంది. ఖచ్చితంగా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని నీ దగ్గరికి వస్తే వాళ్ళను మన్నించు. ఎందుకంటే నీ విలువ గోరంత కాదు, కొండంతని వారికి అర్థమైపోయింది. అందుకే అంతలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. కాబట్టి తప్పు తెలుసుకుని వచ్చినప్పుడు మన్నించటమే మనిషి గొప్ప గుణం కదా. అటు ఈరోజు బాబా గారు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.